ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం. ప్రపంచ జనాభా పెరుగుతున్న తీరు, రకరకాల సమస్యలు, వీటి గురించి చర్చించుకుందాం. భారతదేశంలో 1951లో ప్రతి 1000 మందిలో 48 మంది జన్మిస్తూ ఉంటే 27 మంది మరణిస్తూ ఉన్నారు. అంటే ప్రతి 1000 మందికి 21 మంది పెరుగుతూ ఉన్నారు. 2.1% జనాభా పెరుగుదల రేటు భారతదేశంలో ఉంది. కానీ ఈరోజు వైద్య రంగంలో వచ్చిన మార్పుల ఫలితంగా కానీ, మహిళా అక్షరాస్యత కానీ, అభివృద్ధి జరుగుతున్న కారణం వల్ల కానీ మరణాల సంఖ్య 27 నుంచి 6.6కి తగ్గిపోయింది. కానీ ఆ మేరకు జననాల సంఖ్య అంత వేగంగా తగ్గలేదు. జననాల సంఖ్య 48 నుంచి దాదాపు 16కి వచ్చింది. ఈరోజు జనాభా పెరుగుదల రేటు భారతదేశంలో 1% ఉంది. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇంకా ఎక్కువ జనాభా కావాలి, జనాభా ఇంకా వేగంగా పెరగాలి, లేకపోతే ఈ సమాజం అభివృద్ధి కాదని చెప్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో ఉన్న గిరిజనులు, ముస్లిమ్సు, దళితులు, బలహీన వర్గాల వారు, అతి పేదలు, నిరక్షరాస్యులు, వీరిలో జనాభా పెరుగుదల రేటు ఎక్కువ ఉంది. ప్రతి కుటుంబంలో 2 నుంచి 3, 4 కూడా ఉంటున్న పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. వారికి కావలసిన మంచి ఆహారం, ఇళ్ళు, వైద్య సదుపాయాలు, ఉద్యోగం, ఉపాధి ఇవన్నీ అందించలేని పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఉన్న బాగా అభివృద్ధి చెందిన కుటుంబాలు, వారిలో జనాభా పెరుగుదల రేటు 0.5% మాత్రమే ఉంది. ఆ కుటుంబాల్లో జనాభా పెరిగినా పెద్ద ఇబ్బంది లేదు. కానీ పేద కుటుంబాల జనాభా పెరగడం వలన ఆ పెరిగిన జనాభాకు కావలసిన కనీస అవసరాన్ని తీర్చుకోలేని పరిస్థితి ఉంది. ప్రపంచంలో 1951లో 250 కోట్ల జనాభా ఉంటే ఈరోజు 810 కోట్ల జనాభాకి పెరిగింది. 2050 నాటికి 1000 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఇంత వేగంగా జనాభా పెరుగుతూ ఉంటే ఆ జనాభాకు తగ్గ అన్ని అవసరాలని, సౌకర్యాలని అందించలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. 2024లో ఐక్యరాజ్య సమితి ఇచ్చిన పిలుపు ఏమిటంటే ప్రతి ఒక్కరిని లెక్కించాలి, నిర్భాగ్యుల్ని, అనాథల్ని, దరిద్రంలో చాలా అట్టడుగున ఉన్న వాళ్ళని, సంచార జాతుల వారిని, వీరందరూ కూడా జనాభా లెక్కించాలి. వారందరూ జనాభాలో భాగస్వామ్యం కావాలి. తద్వారానే జనాభా యొక్క సమస్యలు అర్థమవుతాయని చెప్పి ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగింది. భారతదేశంలో కూడా చాలా సంచార జాతులు ఉన్నారు. చాలామంది గిరిజనుల్లో ఇంకా జనాభా లెక్కలోకి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరినీ మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారందరికీ కావాల్సిన కనీస అవసరాన్ని తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. 1950లో ఒక స్త్రీ భారతదేశంలో 6కి సగటున బిడ్డను అందిస్తే అది ఈరోజు 2కు తగ్గిపోయింది. అది ఇంకా తగ్గాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రపంచ జనాభా పెరుగుదల రేటు 1% ఉంది. భారతదేశం కూడా ఈరోజు 1%కి చేరింది. ఇదే భారతదేశంలో 1951లో 2.1% జనాభా పెరుగుదల రేటు ఉండేది. కానీ ఈరోజు అది 1%కి తగ్గటం మంచి పరిణామం. దీనికి ప్రధాన కారణం మహిళా అక్షరాస్యత పెరగటం, పేదరికం తగ్గటం, మధ్యతరగతి సమాజం బాగా వేగంగా పెరగటం. ఈ కారణాలతో పరిమితమైన జనాభా ఉండాలనే కోరిక పెరిగింది. భవిష్యత్తులో భారతదేశంలో జనాభా పెరగకుండా ఉండాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పేద వర్గాల్లో అక్షరాస్యత పెంచాలి. పేద వర్గాల్లో కనీస అవసరాలు తీర్చే ప్రక్రియకి ప్రారంభించాలి. భారతదేశంలో చాలామంది చెప్తుంటారు ముస్లిమ్స్లో జనాభా ఎక్కువ ఉందని. ముస్లిమ్స్లో ఎంత జనాభా పెరుగుదల రేటు ఉందో
గిరిజనుల్లో దళితుల్లో కూడా అంత పెరుగుదల రేటు ఉంది. దానికి కారణం మతం కాదు, దానికి కారణం వారి దగ్గర వారికున్న అక్షరాస్యత, వారికున్న పేదరికం. అక్షరాస్యతని పెంచుకుంటూ పేదరికాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. శిశు మరణాల రేటు భారతదేశంలో ఇప్పటికీ ఎక్కువగా ఉంది. మనం నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ లాంటి దేశాలు తీసుకుంటే 1,00,000 మంది బిడ్డలు జన్మిస్తే అందులో 4 మాత్రమే మరణిస్తారు. కానీ భారతదేశంలో ఇప్పటికీ 1,000 మంది బిడ్డలు జన్మిస్తే అందులో 16 మంది మరణిస్తున్నారు. అదే దళితుల్లో, గిరిజనుల్లో, అత్యధిక పేద వర్గాల్లో అది 40-50 దాకా ఉంది. ఇప్పటికీ గర్భిణీ సమయంలో స్త్రీలు చనిపోతున్న సంఖ్య ప్రపంచంలో అత్యధికంగా ఉన్న దేశంగా భారతదేశం కూడా కొనసాగుతుంది. 1951లో 36 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఈనాడు 144 కోట్లకు పెరిగి ప్రపంచంలో అగ్రస్థానానికి చేరింది. చైనాని మించి ముందుకెళ్ళగలిగాం. కానీ తద్వారా వచ్చే సమస్యలు అనేకం మనం ఎదుర్కొంటూ ఉన్నాం. పెరుగుతున్న జనాభాకి కావలసిన విద్య, వైద్యం, గృహం, కనీస వసతులు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ కల్పించలేని పరిస్థితిని మనం భారతదేశంలో సగటు జీవితకాలం 1951లో 36 సంవత్సరాలు ఉంటే అది ఈరోజు 72 సంవత్సరాలకి పెరిగింది, దాదాపు రెట్టింపు అయింది. ఇలా రెట్టింపు కావడానికి ప్రధాన కారణం శిశు మరణాల సంఖ్యని తగ్గించుకోగలగటం, మరణాల సంఖ్య కూడా బాగా తగ్గటం, వైద్య సదుపాయాలు గణనీయంగా పెరగటం, పౌష్టికాహారం ఎక్కువ మందికి గతంతో పోల్చుకుంటే మంచిగా లభించటం, ఇలాంటి అనేక కారణాలతో సగటు జీవితకాలం 72 సంవత్సరాలకి చేరింది. ప్రపంచం యొక్క సగటు జీవితకాలం కూడా 72 సంవత్సరాలు. అంటే ప్రపంచ సగటుకి దగ్గరగా మనం ఉండటం జరిగింది. ఈరోజు మనం ప్రపంచ జనాభా దినోత్సవంగా మనం చర్చించుకోవాల్సిన ప్రధాన అంశం ఈ సమాజంలో ఉన్న అతిపేదలు, సమాజానికి దూరంగా ఉన్నవాళ్ళు, కనీస అవసరాలు పొందలేని వారు, వారందరి యొక్క అభివృద్ధిని మనం కోరుకుందాం. పేద వర్గాల్లో అక్షరాస్యతని పెంచుకొని పేదరికాన్ని తగ్గించుకొని ఆ సమాజం మరింత ముందుకెళ్ళేట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సమ్మిళిత అభివృద్ధి ద్వారానే అందరినీ భాగస్వామ్యం చేయడానికి వీలుంటుంది. భారతదేశంలో జనాభా ఈ 1% మించి పెరుగుదల రేటు ఉండకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. 1% జనాభా పెరుగుదల రేటు అంటే ఈ సమాజంలో ప్రతి సంవత్సరం 1.44 కోట్ల మంది అదనంగా ఈ సమాజంలో చేరటం. అంటే దాదాపు ఆస్ట్రేలియా జనాభాలో సగం మంది ప్రతి సంవత్సరం భారతదేశంలో పెరుగుతూ ఉన్నారు. ఆ పెరుగుతున్న జనాభాకు కావాల్సిన అన్ని అవసరాలను మనం తీర్చుకోలేకపోతున్నాం. అందువలన జనాభాని పెరుగుదలని, ముఖ్యంగా పేద వర్గాల్లో జనాభా పెరుగుదలని తగ్గించుకోవాలి, సమ్మిళిత అభివృద్ధిని సాధించుకోవాలి. దీనిపైన ప్రపంచ జనాభా దినోత్సవం రోజు మనందరం ప్రతినబోనాలని కోరుకుంటున్నాను.